వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఒక రాజు ఎలా పాలించాలి, కుటుంబ విలువల గురించి సమాజానికి తెలియజెప్పిన మహర్షి వాల్మీకి అని మంత్రి ప్రశంసించారు. అనంతపురం జిల్లా అమిత్యాల గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, కాల్వ శ్రీనివాసులతో కలిసి ఆయన పాల్గొన్నారు. తన రాజకీయ జీవితంలో వాల్మీకి కులస్తుల పాత్ర మర్చిపోలేనిదని తెలిపారు. ఎంతో మంది వాల్మీకులు తన రాజకీయ ఎదుగుదలకు కృషి చేశారని తెలిపారు. వాల్మీకి జీవితం అనేటువంటిది ఒక కులానికి పరిమితం చేయడం సమంజసం కాదు. అందరూ వాడు సమాజానికి మార్గదర్శకం చూపినటువంటి వాడు. ఒక వ్యక్తి మారగలడు, మారడానికి సాధ్యమవుతుంది అని చూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి వాల్మీకి మహర్షి. రత్నాకరుడిగా ఆయన వృత్తిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక సంఘటనతో మారి ఎట్లా ఒక ఋషిగా మారాడు అనేటువంటిది మనందరం కూడా ఆయన చరిత్ర చూస్తే అర్థమవుతుంది. మార్పు సాధ్యం ప్రతి ఒక్కరికి అనేటువంటిది. చదువుకునే పిల్లలు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, నాకు చదువు రాదు అనుకుంటూ ఉండాల్సిన పని లేదు. చదువు రాని అడవిలో జీవిస్తున్నటువంటి వ్యక్తి వాల్మీకి ఒక రామాయణ గ్రంథాన్ని రాసే స్థాయికి ఎదిగాడు అని అంటే మనిషిలో ఎంత శక్తి ఉంది, ఎట్లా మారగలడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాల్మీకి గారు. చరిత్రను చూస్తే సమాజానికి మొట్టమొదటి సంస్కృత గ్రంథాన్ని అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి. అన్ని చెప్పాడు రామాయణంలో, ఒక్కటి కాదు ఆయన చెప్పింది. ఒక రాముడు కూడా పనిచేస్తా ఉన్నాం. నా రాజకీయ జీవితంలో నాకు వెన్నంటి నిలిచినటువంటి గురవకొండ నియోజకవర్గ ప్రజలకు, ప్రత్యేకంగా వాల్మీకి సోదరులకు చాలా మంది నాయకులు ఉన్నారు, కొన్ని పేర్లు చెప్పుకోవాలా. నాకు జీవితంలో గట్టిగా నిలబడి రాజకీయాల్లో నా కోసం సపోర్ట్ నిలబడినటువంటి వాల్మీకి నాయకులు చాలా మంది ఉన్నారు. ఈరోజు చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి సేవలు కూడా నేను ఎప్పటికీ కూడా మర్చిపోను అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.